హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కూడా ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడాను నలుగురితో ఉంటే బాగుంటుంది, నలుగురితో కలవాలి అని అంటారు. నలుగురితో కలవండి, మంచిదే, కాదని నేను చెప్పను. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పారు మన పెద్దలు. అంటే ఇంట గెలవటం అంటే ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉంటూ, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళంటే ఆడపిల్లకైతే భర్త పిల్లలు వాళ్ళ వరకే కాదు, అదే మగపిల్లడైతే భార్య పిల్లలు వాళ్ళ వరకే కాదు, వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా. ఆడపిల్లకైతే తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు. అబ్బాయికి కూడా సేమ్ అబ్బాయికి కూడా తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళతో కూడా ఉండండి అయ్యా, మీరు వాళ్ళతో సఖ్యతగా ఉండి అప్పుడు మిగిలిన వాళ్ళతో ఉండండి. ఊరందరితో ఉండి, స్నేహితులతో ఉండి, చుట్టాలతో ఉండి, ఇంట్లో వాళ్ళని వేరుగా ఉన్నట్టు ఉంటే మీకు ఇంకేం లాభం? లాభం అంటే మీరు అనుకోవచ్చు, లాభం ఏంటి నష్టం ఏంటి అని. లాభం నష్టాలే కాదు, నీకేదైనా కష్టం వస్తే పరిగెట్టి వచ్చేది నీ రక్త సంబంధీకులు మాత్రమే, అది గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో వాళ్ళని చూసుకున్నాక బయట చూసుకోండి, ఎంత చూసినా ఎంత పెట్టినా తప్పులేదు. తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళంతా కూడా మాత్రం కలిసే ఉండండి. అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఎవరి కుటుంబంలో అయినా వాళ్ళతో మాట్లాడకండి, ఇంకా వదిలేసేయండి, నో ప్రాబ్లం. వదిలేస్తే వాళ్ళకే భగవంతుడు బుద్ధి చెప్తాడు, అంతే. ఇదే నేను చెప్పేది. బాయ్ ఫ్రెండ్స్.